హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు రచన. నా వీడియోస్‌లో హౌస్ వైఫ్‌కి యూస్‌ఫుల్ అయ్యే కంటెంట్ తప్పకుండా ఉంటుందండి. సో, ఒక వైఫ్ ఒక హౌస్ వైఫ్‌గా మనం ఏదైతే సేవ్ చేయగలుగుతామో, ఎక్కడైతే ఖర్చులను తగ్గించుకోగలుగుతామో, ఎక్కడైతే మనీ సేవ్ చేయగలుగుతామో వాటన్నిటి మీదనే నేను వీడియోస్ చేయాలనుకుంటున్నానండి. సో, బేసిక్‌గా ఎక్కువ సాలరీస్ వచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మనం మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి అరౌండ్ ఒక 30,000 వస్తాయి. వాళ్ళు ఎలా అంటే ఎందుకు సేవ్ చేయలేకపోతున్నారు? ఎక్కడ వాళ్ళకి మనీ అన్నది వేస్ట్ అవుతుంది? ఎందుకు సేవింగ్స్ అన్నది చేయలేకపోతున్నారన్నది నేను చాలా ఆలోచించాను. ఎందుకంటే మా సాలరీస్ కూడా అరౌండ్ అంతే ఉంటాయండి. సో, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం? సాలరీ వస్తుంది కానీ మంత్ ఎండ్‌కి ఏం మిగలట్లేదు. ఎందుకు మిగలట్లేదు? మనం ఎక్కడ ఎక్కువ అంటే ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నాం అన్న దాని మీద నేను ఐ మీన్ ఒక ఆలోచన వచ్చింది నాకు. సో, స్టార్టింగ్‌లో నేను కూడా చాలా మిస్టేక్స్ చేశానండి. అన్నెసెసరీ థింగ్స్ మీద ఖర్చు చేయడము. ఆహ్, అంటే సేవింగ్స్ అన్నవి నిల్‌గా చేసుకోవడం. తర్వాత అర్థమైంది సేవింగ్స్ లేకపోతే ఎంత కష్టమన్నది. సేవింగ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అది లేకపోతే ఎంత కష్టమన్నది ఆ తర్వాతే అర్థమైంది. ఒక హౌస్ వైఫ్‌గా నేనెంత చేయగలుగుతానో అదే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నేనైతే ఏం ఫాలో అవుతున్నానో అవి కూడా మీతో షేర్ చేయాలనుకున్నాను. సో, నైట్ అయితే ఫుల్ వర్షం పడిందండి. వెనకకొచ్చి చూసాను. మా ఇంటి వెనకాల కొంచెం ప్లేస్ ఉంటది. సో, పూలు బాగా ఇక్కడైతే ఇది యాజ్ యూజువల్ మార్నింగ్ రొటీన్ అండి. ఇంకా అంతా ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇదంతా యాజ్ యూజువల్ మన రొటీన్‌లో భాగమే కదా! సో, నేను కూడా ఇక్కడ ముందే ఇంటి ముందంతా క్లీన్ చేసుకొని నెక్స్ట్ గిన్నెలు అవన్నీ ఉంటే కూడా క్లీన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ నేనైతే ఒక డైరీ తీసుకొని మంత్లీ అసలు ఎంత ఎక్స్‌పెన్సెస్ అవుతున్నాయి, ఎక్కడ ఖర్చు చేస్తున్నా, ఎక్కడ వేస్ట్ చేస్తున్నా అన్నది ప్రతి ఒక్కటి నోట్ చేసుకున్నానండి. సో, అదే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. సో, మీకు కూడా ఈ వీడియోస్ త్రూ అదే షేర్ చేయాలనుకుంటున్నానండి. సేవింగ్ లేకపోతే ఎంత కష్టమవుతుందో అన్నది నేను పర్సనల్‌గా చూసాను. సో, ఇంకానైనా సేవింగ్ అన్నది స్టార్ట్ చేద్దాము. హౌస్ వైఫ్ అయితే ఏంటండి సేవ్ చేయలేమా చెప్పండి? ఎంతో కొంత హస్బెండ్ ఇచ్చిన దాంట్లోనే సేవ్ చేయాలి. అన్నెసెసరీగా ఖర్చు తగ్గించుకొని ఏదో ఒకటి సేవింగ్ స్టార్ట్ చేస్తే మనకి ఒక ఎమర్జెన్సీ టైంలో మనకది ఎంతో హెల్ప్ అవుతుందండి. అది నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, నెక్స్ట్ వీడియోస్‌లో నేను అదే షేర్ చేస్తానండి. ఒక 30,000-40,000 సాలరీ వచ్చే వాళ్ళు మంత్లీ ఎలా సేవ్ చేసుకోవాలి, ఒక మంత్లీ బడ్జెట్ ప్లాన్ లాగా చేద్దామనుకుంటున్నాను. సో, ఒక ఒకరిద్దరికి యూజ్‌ఫుల్ అయినా చాలు కదండీ మన వీడియోస్. సో, అదే అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో నేను అదే షేర్ చేస్తానండి. ఇక్కడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం పెడతానండి డైలీ. సో, యాజ్ యూజువల్‌గా రొటీన్ రిచువల్ ఇది. సో, దీపం పెడదామనేసి ఇంకా అంతా అక్కడ క్లీన్ చేసుకొని పూలు పెట్టేసి దీపం వెలిగిద్దామని చేశాను. సో, అన్నెసెసరీ ఖర్చులు మీరేం చేస్తారన్నది మీకే ఒక ఐడియా ఉంటది. ఫుడ్ కానీ, ఇంకెక్కడన్నా అనవసరంగా ఖర్చు చేయడం ఏదన్నా ఉన్నదని మీరు కూడా ఒక పర్సనల్ డైరీ తీసుకొని, ఆ డైరీలో నోట్ చేసుకోండి. ఈ మంత్ నేను ఇంతే ఖర్చు పెట్టాలి. ఇంతే నా బడ్జెట్ ఆహ్, అని మీరు కూడా ఒక డైరీలో రాసుకోండి. సో, అప్పుడు మీరు చూడండి ఎంత డిఫరెన్స్‌గా ఉంటదో, ఎంత డిఫరెంట్ తెలుస్తదో మనకి. సో, నేను కూడా మీతో పాటు ఈ మంత్ అదే చేద్దామనుకుంటున్నానండి. సో, ఎంతో కొంత మనం కూడా సేవ్ చేసిన వాళ్ళవుతాం. హస్బెండ్‌కి హెల్ప్ చేసిన వాళ్ళవుతాం. ఇంకా ఓన్లీ ఒక్కరే ఇంట్లో ఇన్‌కమ్ ఎర్న్ చేస్తే ఇంకెంత ఇబ్బందిగా ఉంటదో నేను పర్సనల్‌గా అది ఫీల్ అయ్యాను. సో, ఎంతో కొంత మన హస్బెండ్‌కి హెల్ప్ చేయొచ్చు కదా! మన సేవింగ్స్ నుంచి వాళ్ళిచ్చిన దాంట్లో నుంచే కొంత దాపెట్టి అలా వాళ్ళకి హెల్ప్ చేసినట్టుంటది. ఎంతో కొంత బర్డెన్ తీర్చినట్టుంటది. మనకంటూ ఏమన్నా కావాలన్నా ఒకరిని అడగడానికి లేకుండా మనమే కొనుక్కోవచ్చు. సో, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ సేవింగ్ అనేది చేయాలండి. వర్క్ చేస్తున్నామా? వర్క్ చేయట్లేదా? వర్కింగ్ వుమెనా? అదంతా ఏం లేదండి. సేవింగ్ ఎవరైనా చేయొచ్చు. సేవింగ్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా చాలా మంచిది. మళ్ళీ ఎవరైనా చేయొచ్చు అంటే వర్కింగ్ వుమెన్ చేస్తది. మేమెలా చేస్తాం హౌస్ వైఫ్ అని అలా అనుకోకండి. సో, మనకి హస్బెండ్ ఇచ్చిన దాంట్లోనో ఎంతో కొంత సేవ్ చేయొచ్చు. లేదంటే చాలామందికి టైలరింగ్ వచ్చు. అవన్నీ నేను ఇంకా ముందు ముందు వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇక్కడైతే ఇంకా నా పూజ కంప్లీట్ అయిందండి. దీపం పెట్టేశాను.
బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న నాయిస్‌ని అయితే ఇగ్నోర్ చేయండి. మా ఇంటి ముందు ఈరోజు హాలిడే కదా! సండే పిల్లలందరూ ఆడుకుంటున్నారు. సో, అదేనండి నాయిస్ వస్తుంది చాలా. ఇంకా పూజ చేసేసి ఐ మీన్ ధూపం కూడా ఇచ్చేసాను అగరబత్తితోటి. ఇంకా డే అయితే ఇలా స్టార్ట్ అవుతుందండి నాది డైలీ. బేసిక్‌గా నేను కూడా జాబ్ చేసేదాన్ని. లాస్ట్ 1 ½ ఇయరే రిజైన్ చేశాను. కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. నైట్ షిఫ్ట్స్ నాది మొత్తం కంప్లీట్‌గా. సో, సరిగ్గా నిద్ర లేదు. ఇంకా ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ అవుతుంది. 2 ఇయర్స్ చేశాను జాబ్ మ్యారేజ్ అయ్యాక. బట్ ఇంకా సరిగ్గా నిద్ర లేక జాబ్ అయితే ఇప్పుడు 1 ½ ఇయర్ నుంచి రిజైన్ చేసి ప్రెజెంట్ అయితే ఇంట్లోనే ఉంటున్నానండి హౌస్ వైఫ్‌గా. జాబ్ చేసి హౌస్ వైఫ్ అంటే జాబ్ చేసి ఇంట్లో మనకంటూ ఒక ఇన్‌కమ్ లేకుండా ఉంటే ఇంకా ఒక రకమైన ఫీలింగ్ వస్తూ ఉంటదండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎందుకు నేను ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను అనిపిచ్చింది. సో, ఆ టైం వేస్ట్ ఎందుకు చేయాలి అన్న దానితోటే యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. సో, మనం గూడా స్టార్ట్ చేద్దాం. ఏదో ఒక ఇన్‌కమ్ అన్నది వస్తది కదా! అని స్టార్ట్ చేశానండి. నైట్ అంతా మా దగ్గర ఫుల్ వర్షం పడిందండి. మళ్ళీ మార్నింగ్ కూడా స్టార్ట్ అయింది. సో, వానైతే బానే పడుతుందండి. ఆహ్, చాలా గట్టిగానే పడుతుంది వాన. సో, ఇదండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్. సో, ఏదైనా సరే ఒక అమ్మాయి ఎవరైనా సరే అండి వాళ్ళకంటూ ఒక సొంత ఇన్‌కమ్ అన్నది ఉండాలి. ఇన్‌కమ్ లేకపోతే ఈ రోజులలో అయితే వాల్యూ లేదండి. ఎవరికీ వాల్యూ లేదు. ఒక రూపాయి నువ్వు సంపాదించట్లేదు అంటే నీకెవ్వరూ వాల్యూ ఇవ్వరు. అది నాకు చాలా అర్థమైంది. నీకంటూ నువ్వేదన్నా స్వతంత్రంగా ఒకటి కొనుక్కోవాలి అంటే నీ ఇన్‌కమ్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్. అది ఆడైనా సరే, మగైనా సరే ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడో ఒకసారైనా సరే ఏదో ఒకటి క్లిక్ అవుతది. అది యూట్యూబా? ఏదా? మీరే చెప్పండి. యూట్యూబ్ అన్నది ఎంతమంది ప్యాషన్‌తో చేస్తున్నారండి. 100లో 90 మంది ఇన్‌కమ్ కోసమే చేస్తున్నారు. సో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్న లేడీస్ ఉన్నారో మీరు కూడా స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి మీకొచ్చింది మీరు పోస్ట్ చేయండి. కుకింగ్ గానీ, ఇంకా చాలా మీరు చేసే డైలీ రొటీన్ కానీ ఏదైనా చూపించండి. ఏదో ఒక రోజు మంచిగా క్లిక్ అవుతది. మీకు కూడా మంచి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు చాలా యూట్యూబర్స్ చెప్తున్నారు గదా! యూట్యూబ్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ 5 మంత్స్‌లో 8,000 వాచ్ అవర్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇదంతా ఓకే. ఇప్పుడు 4,000 చేసిన వాళ్ళు 8,000 ఎందుకు చేయలేరు? అలాంటి మన ప్రయత్నం మనం చేయాలి. ఆ తర్వాత అదంతా దేవుడిదండి. నేనదే నమ్ముతాను. సో, నేనైతే ఆహ్, ఒక అడుగు ముందుకేసాను. నా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అది 8,000 కానీ ఎప్పటికన్నా అవుద్దో అది దేవుడిది దయ అంతే. సో, ఇక్కడైతే ఇంకా లంచ్‌కి ప్రిపరేషన్స్ చేస్తున్నానండి. గోకరకాయి చాలామంది గోరుచిక్కుడు అంటారు. మేమైతే గోకరకాయ అంటాము. సో, ఇదండి బేసికల్లీ నా ఛానల్ గురించి. సో, ముందు ముందు ఇంకా 30,000 సాలరీ వస్తున్న ఫ్యామిలీస్ ఎలా సేవ్ చేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ ఎలా సేవ్ చేయొచ్చు, వాళ్ళ హస్బెండ్ సాలరీ 30,000 అయితే ఒక మంచి బడ్జెట్ ప్లాన్ మనం ఎక్కడ తగ్గించుకోవచ్చు, ఎక్కడ మన ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు, ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తానండి. ఏవైతే నేను ఫాలో అవ్వాలనుకుంటున్నానో ఇప్పటి నుంచి అవే మీకు కూడా చెప్తాను. మేబీ మీకు అది యూజ్‌ఫుల్ అవ్వచ్చు. చాలామంది చెప్పావులే మాకు తెలీదా ఇంతకుముందు అంటే నువ్వొచ్చి చెప్పాలా అని అలా అనుకుంటే ఐయామ్ సారీ అండి. అంటే నాకు తెలిసిన విషయాలనే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్, మీరిచ్చే లైక్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్తాయి. సో, ఎవరికైనా యూజ్‌ఫుల్ అవ్వొచ్చండి. తెలిసిన వాళ్ళకైతే ఇది ఓకే. బట్ తెలియని ఆడవాళ్ళు చాలామందున్నారండి. ఇంకా ఎలా సేవ్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలని తెలియని ఆడవాళ్ళు నేను చాలామందిని చూసాను. అది రూరల్ నుంచి కానీ ఎవరైనా సరే వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ఇదండి మొత్తానికి నేను చెప్పాలనుకుంటుంది. నెక్స్ట్ వీడియోలో మంచి ఒక బడ్జెట్ ప్లాన్‌తో వస్తాను. 30,000లో మనం ఎలా అయితే సేవ్ చేసుకోవచ్చు, ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు అండ్ ఎక్కడ తగ్గించుకోవచ్చన్నది. సో, నా వీడియోస్‌ని తప్పకుండా చూడండి. ఆహ్, మీకేమన్నా అనిపిస్తే కూడా నాకు కామెంట్ చెయ్యండి. ఇంకా మీ దగ్గర ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? మీరెలా సేవ్ చేస్తున్నారన్నది కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.